వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రణరంగంగా మారింది. ఒకరిపై ఒకరు మాటలు తోటలు పేల్చుకుంటున్నారు. ప్రధానంగా వైసీపీ కూటమి ప్రభుత్వం మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. సాయి కృష్ణ అనే యువకుడి లాకప్ డెత్తో ఈ వివాదాలు మరింత చెలరేగాయి. వైసీపీ కుల రాజకీయం చేస్తుందని, కులాల మధ్య కుంపట్లు రాజేసి శవ రాజకీయం చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని టీడీపీ జనసేన పార్టీలు అంటున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, లా అండ్ ఆర్డర్లో చంద్రబాబు ముఖ్యమంత్రి వైఫల్యం చెందారని వైసీపీ అంటుంది. ఉప ముఖ్యమంత్రి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సింది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వ పనితీరులో బాగోపోతే ప్రజల గొంతుకు అసెంబ్లీలో వినిపించేదే ప్రతిపక్షం. ఇలా అధికార ప్రతిపక్షాలు ప్రజలకు మేలు చేయాలని, అలాంటి పరిస్థితులు దురదృష్టవశాత్తు ఏపీలో జరగడం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాదు ఖబర్దార్ చంద్రబాబు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఏపీ అభివృద్ధిపై ఎవరికి చిత్తశుద్ధి ఉంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. ఎస్ సురేష్ గారు, రైట్. సురేష్ గారు రీజాయిన్ అవ్వండి. సురేష్ గారు, ఎస్. మనం ఈలోపు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం, బండారు వంశీకృష్ణ గారితో. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. ఎస్ వంశీకృష్ణ గారు, ఏదైతే గత 10 రోజుల నుంచి ఏదైతే జరుగుతుందో దాన్ని గురించి అందరికీ తెలుసు. పేర్ని నాని గారు గత 2 రోజుల నుంచి విపరీతంగా ఆయన మీడియా ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మీతో మళ్ళీ మాట్లాడతాను సార్ నేను. పసుపులేటి సురేష్ గారు రీజాయిన్ అయ్యారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు ఓకేనా? యా వంశీ గారు నమస్తే సార్. సారీ సురేష్ గారు నమస్తే సార్. సురేష్ గారు నమస్తే. నాగ్ గారు నమస్తే. ఎస్ సురేష్ గారు, ఏదైతే ప్రభుత్వం పనితీరు సరిగ్గా బాగోలేదని వైసీపీ అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిలో వాస్తవాలు ఏమంటారు మీరు? ప్రధానంగా పేర్ని నాని గారు ఎందుకు అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? చంద్రబాబు గారు కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ పార్టీకి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ పార్టీకి. ఎలా చూస్తారు? ముందుగా మీరు మాట్లాడే ముందు చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. రాత్రి మగుళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? గొడ్డలి పార్టీ రాత్రి చెప్పండి సార్, ఏంటి గొడ్డలి పార్టీ కథ ఏంటి? చంద్రబాబు గారి వ్యాఖ్యల్లో ఎలా చూస్తారు మీరు? సార్ ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన చేసే ఆరోపణల్లో ఏమాత్రం కూడా వాస్తవం ఉండదు. అన్ని కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించే చేస్తారు. మరి ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు కూడా ఆ రకానికి చెందినట్వే తప్ప మరొకటి వింత ఏమీ లేదు ఆయన ఆరోపణల్లో. నేనేమంటానంటే, ఒక ఘటన జరిగినప్పుడు
ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ప్రభుత్వం ఆ ఘటన యొక్క తీవ్రతని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సినటువంటి ప్రాధాన్యతకరమైనటువంటి అంశాలు ఏం జరిగింది అక్కడ అన్నది ముఖ్యం. మీరు ఘటన జరిగినప్పటి నుంచి సాయికృష్ణ తల్లి ఏ రకంగా ఆంతనాదాలు నడి రోడ్లో నిలబడి నా బిడ్డను నాకు చూపించండి, కనీసం చంపేసి బూడిదన్న ఇవ్వండి అని పట్టించుకునిందా ఈ ప్రభుత్వం? స్పందించారా? ఒక కమిషనర్ కానీ, లేదంటే హోమ్ డిపార్ట్మెంట్ హోంశాఖ మంత్రి కానీ, లేదా నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. న్యాయవాదులు వచ్చి నిరసన వ్యక్తం చేశారు, మానవ హక్కుల సంఘాలు వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. మరి అదేవిధంగా అనేక మంది కూడా ఈ మానవ హక్కుల ఉల్లంఘన మీద గలమెత్తినటువంటి పరిస్థితి ఆ కుటుంబంతో సహా. కానీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటన మీద స్పందించారో, ఆ కుటుంబాన్ని పరామర్శించారో, అప్పుడు కదలికి వచ్చింది ప్రభుత్వంలో. అప్పుడు కేసు నమోదు చేస్తారు, అప్పుడు ఆ తల్లి గారి దగ్గర నుంచి కేసు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని తన నివాసానికి పిలిపించుకొని వారిని పరామర్శించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత కేసు నమోదైన 4 రోజులకి సిఐని అరెస్ట్ చేస్తారు. ఇదేనా సార్ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని? ఘటన జరిగినప్పుడు బాధితులకు అండగా అప్పటికప్పుడే నిలబడాల్సినటువంటి బాధ్యత అధికార ప్రభుత్వం మీద లేదా? మరి ఎన్ని రోజుల పాటు మే నెలలో 9వ తారీఖున జరిగితే ఈ నెల అంటే 40 రోజుల వరకు ప్రభుత్వం ఆ తేని నాగరాజు గారు ఏ విధంగా వేధించారు, ఆ తల్లికి ప్రభుత్వం ఎంతగా నరకయాతన చూపించిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు ఎంతవరకు తప్పిదాలకు పాల్పడాలని చూస్తుంది కానీ ప్రభుత్వం తన తప్పిదాలను అంగీకరించలేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు కుల రాజకీయం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఏ కుల రాజకీయం ఏముంది సార్? ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు ఆ రకంగా చట్టాలని తొంగలోకి తప్పి న్యాయ వ్యవస్థల పైన గౌరవం లేకుండా ఈ రకంగా లాకప్ డెత్ చేసి అతన్ని కాల్చి బూడిద చేసేస్తే ఆ సామాజిక వర్గంలో యువకుడికి అలా జరిగింది అని చెప్పడంలో కుల రాజకీయం ఏం కనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కానీ ఎప్పుడైనా మీరు చూస్తే 2014 కానీ 2024 కానీ రజకులకు నేను ఈ హామీలు ఇస్తున్నా, యాదవులకు నేను ఈ హామీలు ఇస్తున్నా, మాల మాదిగలకు ఈ హామీలు ఇస్తున్నా, కాపులకు ఈ హామీలు ఇస్తున్నా, వడ్డీలకు ఈ హామీలు ఇస్తున్నా అంటూ కులాలను పేరును పెట్టి హామీలను ఇచ్చారు మేనిఫెస్టోలో. అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలోని కులాలను ప్రస్తావించి కుల రాజకీయాలు చేశాడు అనుకోవాలా? ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కులాల వారీగా హామీలు ఇస్తారు, అప్పుడు కుల రాజకీయం కాదా? వెళ్ళారు అన్న మాటల్లో వాస్తవం. పోలీస్ కేసు ఉందని చెప్తున్నారు. ఈ పోలీస్ కేసులో నిజాలంతా వరకు కూడా ఎవరు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. మొన్న సాయికృష్ణ రేప్ చేశాడు కేసు ఉంది, అత్యాచారం చేశారు, గ్యాస్ వార్తలు ఇచ్చారు. తీరా ఎవరి వ్యక్తిని పోలీసులు తీసుకురావడం వాస్తవం కాదా? వ్యక్తిని పోలీసులు తీసుకురావడం వాస్తవం కాదా? పోలీసులు తీసుకొచ్చి లాకప్ లో చిత్రహింసలు పెట్టింది వాస్తవం కాదా? సిఐ నాగరాజు చిత్ర చేసిన వాస్తవం కాదా? కొట్టి చంపడం వాస్తవం కాదా? అలాంటి వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఇతని మీద నేరాలు ఉన్నాయంటే ఇప్పుడు కూడా ఇతని మీద నేరాలు ఉన్నాయంటే న్యాయానికి జరిగినటువంటి అవమానాన్ని మేము ప్రశ్న పోలీసు చంపి అలసి బూడిద చేయడానికి జడ్జిలు లేదా? మానవ ఘటనగా చట్టాన్ని ఈ రకంగా పోలీసు చేతుల్లో పెట్టింది. పోలీసులు ఎవరు వ్యక్తిని చంపడానికి కావచ్చు కాక అతనికి న్యాయస్థానంలో శిక్ష పడాలి. న్యాయస్థానం చంపకుండా అంగీకరించుంటుంది. పోలీసులు చంపితే సమాజం అంగీకరిస్తుంది. రైట్ పోలీసులు చంపితే సమాజం అంగీకరిస్తుంది. రైట్ రైట్ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పైన క్రిస్మస్ తాత కోటేసుకుని చర్చిలకి ఎందుకు వెళ్ళి వాక్యం చదువుతున్నారు? యేసు ప్రభు వాక్యం చదువుతున్నారు. మీరు ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు రోజులు లెక్కెడుతున్నారు. ప్రజలు మీ ఖబర్దార్ అంటున్నారు మిమ్మల్ని. తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీరు. ఎవరు నోరు పారేసుకుంటున్నారు? మీరా? ఎవరు పారేసుకునేది? నీచంగా మాట్లాడేది మీరా? ఎవరు ఏమంటాడు? ఈ రోజు కూడా రైట్ వంశీ గారు,
ప్లీజ్. వంశీ గారు. లక్ష్మీనాథ్ గారు ఆడిప్లా? యా వినబడుతుంది, కంటిన్యూ చేయండి. యా. సో పేర్ని నాని గారి ముందుగా సురేష్ గారికి, జాయిన్ అవ్వబోతున్నటువంటి రాయపాటి అరుణ గారికి, కృష్ణాంజనేయులు గారికి, ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఈ పేర్ని నాని అనే ఆయన ఒక రాజకీయ నిరుద్యోగి. ఆయన పాపం మైక్ దొరికిందే తడవుగా మాట్లాడుతూ ఉంటాడు. గతంలో 2019 నుండి 24 వరకు ఈయన చేసినటువంటి పాలన మరి ఎలా ఉందంటే, మరి డిపాజిట్లు కూడా రావను ఏమో వారి అబ్బాయిని రంగంలో దించారు 2024లో. అక్కడ కూడా తేడా పడ్డారు. ఇప్పుడు ఏమంటారంటే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఇంకేంటి, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఒంగొంగి దండాలు పెడతా ఉన్నారా అని అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది? గతంలో మనం చేయాల్సిన పనులన్నీ కూడా, గుడికెళ్ళి చేయాల్సిన పనులు కూడా గుడి సెట్లు వేసుకుని చేశాం కదా ఇంటి పక్కన. అలాగే గతంలో టెంకాయ కొట్టాలంటే మరి ఒకళ్ళు చేత్తో పట్టుకోవాలి కదా, రాయిని ఇట్లా చేత్తో పట్టుకుంటే ఈయన కొడతాడు కదా. మరి ఆ భక్తి, ఆ భయం అంతా కూడా అధికారంలో ఉన్నప్పుడేనా? ఇప్పుడేంటి, ఇప్పుడు వంగి దండాలు పెట్టడం మొదలు పెట్టాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. గతంలో కూడా ఈయన గుడి సెట్ వేయకుండా గుడికి వెళ్ళినట్లయితే గనక, గతంలో కూడా వంగి కొబ్బరికాయ కొట్టినట్టయితే గనక చంద్రబాబు నాయుడు గారు అని ఉండేవారు కాదు. ఇప్పుడు కొత్తగా కదా వంగి దండాలు పెడుతుంది దేవుడి దగ్గర, గతంలో అది లేదు కదా. సో ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అని ఉంటారు. అంతేగాని దేవుడి దగ్గర ఎవడైనా వంగి దండాలు పెట్టాల్సిందే. అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కానీ, ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడైనా కానీ దేవుడి దగ్గర ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అహంకారమా, గుడి సెట్ ఇంటి పక్కన వేస్తారా, నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి చెయ్యి ఇంకోటి ఎత్తి పట్టుకోవాలా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయినాక అహంకారం దిగిపోయి గుడికి వెళ్తావా? దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి దేవుడు రావాలా? కొబ్బరికాయని ఎవడో చేత్తో పట్టుకుని కొట్టించాలా నీతో? సో ఆ డిఫరెన్స్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇక మోడీ గారికి ఒంగొంగి దండాలు పెడుతున్నటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు సార్. ఎవరు, మన సోకాల్డ్ ఈయన పేర్ని నాని గారు. ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూసి మరి చెప్పొచ్చు ఒంగొంగి దండాలు ఎలా పెడతా ఉన్నారు అనేటటువంటిది. సో ఇది సార్ ఒంగొంగి దండాలు పెట్టమంటే, వంగి దండాలు పెట్టమంటే ఇది. సరే, ఆయన ప్రధానమంత్రి, ఆయన ఎదురుగా వచ్చినప్పుడు కొంచెం వినయంగా ఇట్లా దండం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా పెడతారు. దాన్ని ప్రస్తావించి ఈ పెద్ద మనిషి, ఈ రాజకీయ నిరుద్యోగి పేర్ని నాని గారు చేస్తున్నటువంటి కామెంట్స్. ఆ తర్వాత సరే పాయింట్కి వస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు అని అంటా ఉన్నాడు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే నీకంటే ఒక కంపెనీ ఎక్కువ తెస్తాడు అనంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే నీకంటే ఒక సంక్షేమ పథకం ఎక్కువ ఇస్తాడనంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చావు, మేము 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనమనండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాజధాని కడతావా నువ్వు? రాజధాని లేకుండా మనం ఇలా అపహాస్యం అయిపోవాలైతే అట్లాంటి రాజధానికి, అట్లాంటి ఆంధ్రప్రదేశ్ నువ్వు రాజధాని కడతావా? ఖబర్దార్ అంటే మాత్రం తాట తీస్తారు జనాలు. ఆ తర్వాత ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, మన యువత మొత్తం గాంజా మత్తులు, ఆ మత్తులు తూగి పోగాలైతే నువ్వు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తావా అంటే జనాలు తాడ తీసి 11 ఇచ్చిన సంగతి మీరు చూశారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందనేది ఒకసారి చూడాలి. ఇక ఆ తర్వాత నాగరాజు, ఈ ఎవరైతే సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నాడో, ఆ తర్వాత ఎవరైతే ఈయన చనిపోయి ఉన్నాడో వాళ్ళ గురించి మాట్లాడుతా, మరి మా మేనిఫెస్టోలో రజకులకి అది ఇస్తామన్నారు, ఇంకా వేరే నాయి బ్రాహ్మణులకు ఇది ఇస్తామన్నారు అని చెప్పేసి సురేష్ గారు కులాల వారీగా చెప్పారు. ఎస్ అంటాం, మేము ప్రోత్సహిస్తాం, ఆ కమ్యూనిటీలకు ఇచ్చేటటువంటి విషయాలు మేము బయటకు పెడతాం. అంతేగాని ఇలా చంపేసి కులాలకు ఆపాదించేసి మీరు కులాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి చెప్తాం. మేనిఫెస్టోలో మేము ఆ కమ్యూనిటీలకు అవి ఇస్తున్నామని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి ఒకే కులం అయినప్పటికీ కూడా అది వేరే వారికి అంటగట్టడం తప్పు అని చెప్పేసి అంటా ఉన్నాం. దానికి మీరు మీ ఇష్టానికి వచ్చినట్లు కులాల రంగులు పూసేసుకుని ఆ బాధితులతో భుజాల మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చేయడానికి ప్రయత్నిస్తా ఉంటే అవి మిస్ఫైర్ అయి బూమరాంగ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవాలా. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు ఈ రిమాండ్ రిపోర్ట్ అదంతా కూడా చూసిన తర్వాత ప్రభుత్వం పారదర్శకంగా ఇందులో రిమాండ్ రిపోర్ట్ వేసింది.
ప్రస్తుతం ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం నాగరాజును అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ను కూడా విచారణకు పిలవడానికి సిద్ధమయ్యారు. మరొకటి ఏంటంటే ఈ విషయాల్లో ఏదైతే ఈ నాగరాజు అరెస్ట్ ఉందో దాని దగ్గర నుండి ఇప్పుడు వరకు మనం రైట్ వంశీ గారు, ప్రభుత్వం నిజంగా మీరు చెప్పింది ఏదైతే ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే, అభివృద్ధి వైపు ప్రజల సంక్షేమం వైపు చూస్తుంటే, నిజంగా ఇలాంటి సంఘర్షణలు జరుగుతున్నప్పుడు నిజంగా ప్రభుత్వం చేస్తుంటే ఆ ప్రభుత్వం చేసిన చర్యలు కానీ తీసుకుంటున్న కానీ ప్రజలకు తెలిసే అవకాశం ఉందంటారా? ప్రతిరోజు ఏదో ఒక ప్రాపగాండ జరుగుతూనే ఉంది కదా ఏపీలో. బయట రాష్ట్రాలకు ముందు అప్రతిష్ట పాలవుతామనే ఉద్దేశం ఏమైనా లేదంటారా? భయం లేదంటారా? సార్ ఒక్క విషయం సార్, ఇక్కడ ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతానే ఉంది అని అంటే, మనం గతంలో డిఎస్సిలో కమ్మ కులం వారికే ఉద్యోగాలు వచ్చినాయి అనేటటువంటి విషయం ఒకటి చూసాం. సరే ఆ విషయంలో బాగా ట్రై చేశారు, సరే అది వర్కౌట్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఇది ఒకటి దొరికిందని చెప్పి ఇటువైపుకి వచ్చారు. ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డం పెట్టేసి ఆ బాధితుల భుజాల మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ వారి తల్లి గారు ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి గారు ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత, మేము ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకి సాటిస్ఫై అయ్యాం, మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద, ఈ విషయంలో మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆవిడ విజయలక్ష్మి గారు చెప్పడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే సిట్ ఏర్పాటు చేయటం, ఆ సిట్ ఎంక్వైరీలో నాగరాజు అనేటటువంటి వ్యక్తిని దోషిగా తేల్చడం, అతను అరెస్ట్ చేయటం అన్ని కూడా పారదర్శకంగా జరిగాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లనే జరిగాయి అని చెప్తున్నారు సురేష్ గారు కూడా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన దీన్ని టేకప్ చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత జరిగాయి, ఎందుకు ఇంత లేట్ అయిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సురేష్ గారు కూడా సార్, ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్నే 5:30కి బయటకు వచ్చేసి కృష్ణానది తీరాన్ని తూర్పు నుంచుని సూర్యుడే ఉదయించు అంటాడు. సూర్యుడు ఉదయిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టే సూర్యుడు ఉదయించినట్ట. మేము కూడా చిన్నతనంలో ఏదైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఆ రైలు కరెక్ట్ గా కదిలేటప్పుడు నెడతా ఉండేవాళ్ళం. మేము నెట్టబట్టే ఆ రైలు కదిలిందని చెప్పేవాళ్ళం సార్. మేము నెట్టబట్టే ఆ రైలు కదిలితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టే అది జరిగినట్టు. ఇది ఒక డ్యూ ప్రొసీజర్. ఆ విషయం బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది, వాళ్ళ కుటుంబాన్ని కలిశారు, వారికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే ఆ సిఐని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి మరి ఏదైతే సాక్ష్యాలు కావాలో ఆ సాక్ష్యాలు సేకరించేటటువంటి పనిలో ఉంది. ఇప్పుడు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ విషయం ఆ సిఐ ఒకటి వల్ల కాదు. ఆ సిఐకి సహకరించిన వారు ఎవరు ఏంటనేది కూడా దర్యాప్తులో తేలుతుంది. వీళ్ళ వాదన ఎట్లా ఉందంటే రిమాండ్ రిపోర్ట్ వేసిన రోజే ఛార్జ్ షీట్ వేయాలన్నట్లుగా వీళ్ళ వాదన ఉంది. బాబాయ్ హత్య కేసు ఎప్పటి నుంచి నలుగుతుంది సార్? 2019 నుండి నలుగుతుంది. ఇప్పటి వరకు రూపురేఖలు రాలా. ఈ కేసులో మాత్రం వీళ్ళకి తెల్లారేపాటికి అన్ని అయిపోవాలి. మేము ఒకటే ఆ కుటుంబానికి హామీ ఇచ్చాం, డెఫినెట్లీ దీని వెనక ఎవరైనా కానీ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆ కుటుంబానికి హామీ ఇస్తే ఆ కుటుంబం ఆ మాటకి సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై అయ్యాక నిన్న ప్రెస్ తోటి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఈ విషయంలో అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం. ఇక్కడ వారందరూ సాటిస్ఫై అయ్యారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫై అయినట్లేదు. మీకు నచ్చినట్లుగా రిమాండ్ రిపోర్ట్ ఉండదు, మీకు నచ్చినట్లుగా ఎంక్వైరీ ఉండదు. కేవలం వాస్తవాలు మాత్రమే రిమాండ్ రిపోర్ట్ లో ఉంటాయి. ఏదైతే జరిగిందో అదే ఎంక్వైరీలో తేలుస్తారు. లక్ష్మీనాథ్ గారు. ఎస్ వంశీ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి, ఆవిడతో మాట్లాడదాం. అరుణ గారు నమస్తే అండి. ఎస్ అరుణ ముందు ఒకసారి పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నిన్న మాట్లాడారు, అది ఒకసారి బయట ప్లే అవుతుంది చూద్దాం. ఈ కార్యకర్తలందరికీ లేదా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఎంత దిగజారి ఎన్ని నీచపు మాటలు మాట్లాడినా ఎవరూ కూడా మీరు స్పందించబాకండి. అతను కావాలని ఉద్దేశపూర్వకంగా మనని రెచ్చగొట్టి తిట్టించుకుని, ఎందుకంటే జనసేన కార్యకర్తల్లోనూ జనసేన అభిమానించే వాళ్ళలో మత్తు దిగిపోతుంది. మళ్ళీ మత్తు దిగిపోతున్నప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మత్తు ఇంజక్షన్లు కొడుతుంటారు. మామూలుగా అయితే నొప్పి తెలుస్తూ ఉంటుంది కాబట్టి
ఆ నొప్పి తెలవకుండా ఉండటం కోసం మళ్ళీ మత్తు ఇంజక్షన్ల కోసం ఏం చేస్తుంటాయంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. వెంటనే మనం ఏం చేస్తాం, పౌరుషం గెలవడం కదా, వెంటనే మనం పవన్ కళ్యాణ్ని వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం తిడతాం. తిడితే ఏం చేస్తాడు, చూసారా మీరు అన్యాయంగా తిడుతున్నారని చెప్పని జనసేన అభిమానులకి మళ్ళీ మత్తు చేయాలి. మా వాడిని తిడతారా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాబట్టి మీరు ఎవరు ఏమీ అనబాకండి, మీరు వినోదం చూసినట్టు చూడండి. అధికారంలో ఉండి అతను అధికారాన్ని అంటే ఎవరైతే బాధితుల్ని నష్టపోతున్న వాళ్ళని కాపాడాల్సినవాడు. ఏదో అన్న సామెతగా ఉంటుంది, మాట మాటకి హోంశాఖ నా చేతిలో లేదంటాడు. సరే అండి, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో లేదండి, కానీ పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంది. పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంటే పంచాయతీరాజ్ శాఖకి ఏమైనా మీరు న్యాయం ఏమైనా చేశారా? పంచాయతీరాజ్ శాఖకి మీరు ఏమైనా న్యాయం చేశారా? రూరల్ డెవలప్మెంట్ మీ చేతిలో ఉంది, ఆ శాఖకి ఏమైనా మీరు న్యాయం చేశారా? అటవీ శాఖ మీ చేతిలో ఉంది, ఆ శాఖకి మీరు ఏమైనా న్యాయం చేశారా? ఉన్న శాఖకేమో న్యాయం చేయరు, ఎంతసేపు పరకాంత మీద దృష్టి ఉన్నట్టుగా మీరు పక్క శాఖ మీద దృష్టి మీకు ఎంతసేపు. తప్పు కదా అది. మీకు ఇచ్చిన శాఖ మీరు ఉద్ధరించండి ముందు. పరకాంతం మీద దృష్టి ఉన్నట్టుగా మీకు మీ శాఖ మీద దృష్టి లేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ ఎన్ని నీచపు మాటలు మాట్లాడినా, ఎన్ని నీచపు రాజకీయాలు చేసినా మీరు స్పందించవద్దు అని చాలా కొంచెం డిఫరెంట్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎలా చూస్తారు? సార్ మీకు లాస్ట్ టైం అంటే లేదా మీ పార్టీలో ఉన్నట్టు ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా సార్? యా, వినబడుతుంది, కంటిన్యూ చేయండి. లాస్ట్ టైము ఒక ఛాలెంజ్ చేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాము. జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి అంటే మీరు శాఖల పరంగా ప్రశ్నించండి, తప్పలేదు. ఇప్పుడు ఆయన శాఖల పరంగా కొన్ని క్వశ్చన్స్ వేసాడు. ఆ క్వశ్చన్స్ సంబంధించి నేను అడుగుతున్నాను. ఇప్పుడు వైసీపీ టైంలో పంచాయతీరాజ్ శాఖ చేసిన వాళ్ళు కానీ, అటవీ శాఖ చేసిన వాళ్ళు కానీ, పర్యావరణ పరిరక్షణ శాఖ చేసిన వాళ్ళు కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్స్మెంట్ రిసోర్స్ శాఖ చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే, ఈవెన్ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి టైం, జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ టైం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అయినా సరే, మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవిత కాలంలో, వాళ్ళ పదవీ కాలంలో, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పదవీ కాలంలో మొత్తం కలిపినా సరే, ఈ 2 ఏళ్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో చేసినటువంటి అభివృద్ధి, ఆయన శాఖ పరంగా కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు, ఆ నిధులను ఖర్చు పెట్టినటువంటి విధానం, ఆ ఖర్చు పెట్టినటువంటి విధానంలో చూపించినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపించే విధంగా ఎవరికైనా ధైర్యం ఉంటే లెక్కలతో సహా వచ్చి డిబేట్ కూర్చోండి. 100% ఆన్ రికార్డు రూపాయి టు రూపాయి లెక్కలతో వచ్చి కూర్చుంటాం జనసేన నుంచి ఎవరైనా సరే ఆయన శాఖలకు సంబంధించి. ఊరికే మీడియా ముందు కూర్చొని ఇట్లాంటి గాలి పోగేసిన మాటలు మాట్లాడడం మంచిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీ నాన్నగారి టైంలో చేసినటువంటి మంత్రిత్వ శాఖల నుంచి అయినా సరే రిపోర్ట్లు తీసుకొచ్చుకొని కంపేర్ చేద్దాం. జస్ట్ కంపారిజన్ అంతే. పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేస్తే ఆ కంపారిజన్ లో అప్పుడు మాట్లాడదాం శాఖల గురించి ఎవరైనా సరే వైసీపీ నుంచి. ఇంకొకటి, పరకాంత మీద మోజు ఇట్లాంటివన్నీ ఏంటి అంటే అనవసరంగా రెచ్చగొట్టుకోవడం. ఇప్పుడు ఈ మాట మళ్ళీ మేము రిటర్న్ కౌంటర్ చేయాలి అంటే పేరు నాని గారిని మళ్ళీ వ్యక్తిగతంగా కౌంటర్ చేసి మాట్లాడాలి. మాకు ఆ ఉద్దేశం లేదు. మేము ఫస్ట్ నుంచి అడుగుతాం కదా, మీరు ఏ సమస్య ఎవరిని అడగాలో తెలుసుకోండి. ఇప్పుడు ఒక లాకప్ డెత్ జరిగింది అన్నట్టు అభియోగం వచ్చింది. ఆ కుటుంబం బయటకు వచ్చి బాధితులు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? సంబంధిత లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉందో హోంశాఖ మినిస్టర్ గారిని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయాల్సిన విధానం ఏంటి? అతను ప్రాణాలు తీశారని చెప్పేసి ఆ తల్లి చెప్తోంది, న్యాయం చేయండి, నిజమా కాదా, అబద్ధమా, న్యాయం చేయండి అని చెప్పేసి క్వశ్చన్ చేయాలి. అలా జరగల. డైరెక్ట్ గా ఎవరిని టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. అందరూ మొత్తం వైసీపీ టైంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, అలాగే కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీలో పదవులు అనిపించిన వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఎలా టార్గెట్ చేశారు? ఒక యువకుడు పోలీస్ లాకప్ డెత్ జరిగిందంటాను క్వశ్చన్ చేయాల, కాపు యువకుడు ఒక ట్యాగ్ లైన్ తగిలించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారిని కులముద్ర వేసి రుద్దేలాగా పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడిగా ఎదగాలి, అన్ని కులాలకు సమానంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్న ఒక నాయకుడిని తీసుకొచ్చి కులానికి రుద్దాలంటూ ప్రయత్నం చేశారు. ఇదంతా కదిలించుకుంది ఎవరు? మీరే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. యాక్చువల్ అంబటి రాంబాబు అయితే ఎవరైతే ఈ సాయి కృష్ణ చేత చంపబడ్డాడు నవీన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి,
అతని ఫోటోలు తీసుకొచ్చి అతని ఛానల్ ద్వారా పెట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి తప్పుడు ఫోటోలను తీసుకొచ్చి ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు. మీరు కదిలించుకోబట్టే కదా కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వెంటబడి కొడతాం కన్ఫర్మ్ గా విషయం మీకు తెలుసు. మాటలతోటి మీరు ఏ మాటలైతే మా మీద వృత్తాలను ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ మాటలకు తిరిగి కౌంటర్ 100% ఇస్తాం. ఇవ్వకుండా ఎలా ఉంటాం? మీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటే వాటి మేము సైలెంట్ గా ఉంటే అబద్ధాల ప్రజలకు నిజాలకు వెళ్ళిపోతాయి అన్నటువంటి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఉంటామా రాజకీయాల్లో? ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాలను మీరు పెట్టినటువంటి అభియోగాలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మేము మాట్లాడతాం. దీంట్లో మరలా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అనొద్దు, పవన్ కళ్యాణ్ గారికి ఏదో కార్యకర్తలు మత్తులో ఉంటారు, మత్తు దిగుతోంది, గంజాయిని డ్రగ్స్ ని ప్రమోట్ చేస్తూ ఆ డ్రగ్స్ గంజాయి కేసుల్లో పట్టుబడి తన్నులు తిన్న వాళ్ళని కూడా ఇవాళ కూడా అధికారం లేకపోయినా సరే అట్లాంటి వాళ్ళ దగ్గరికి పరామర్శకు వెళుతోంది మీ జగన్మోహన్ రెడ్డి. మా కార్యకర్తలు మత్తులోనూ ఉండరు, మా కార్యకర్త గంజాయిలు అమరు. ఇట్లాంటివన్నీ ఈ మాటలన్నీ రెచ్చగొట్టుకునే మాటలు. రాజకీయంగా ప్రశ్నించండి, లా అండ్ ఆర్డర్ లో పొరపాట్లుంటే సంబంధిత శాఖను క్వశ్చన్ చేయండి. ఇవాళ చట్టపరంగా మేము ఇటు హత్య జరిగినటువంటి అదే లాకప్ డెత్ చేశాడు అన్నటువంటి ఆఫీసర్ని మేము సమర్థించాల, ఆ లాకప్ డెత్ లో చనిపోయినటువంటి వ్యక్తిని మేము సమర్థించాల. చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ, వ్యవస్థల ద్వారా జరగాల్సినటువంటి ప్రక్రియ వ్యక్తులు ఎలా చేస్తారు? అవతల వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి మంచివాడ చెడ్డవాడన్న తర్వాత విషయం, కానీ అతని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఆ వ్యవస్థ ఎవరు? చట్టం తీసుకోవాలి, కోర్టుల ద్వారా తీసుకోవాలి. ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా ఎలా చేస్తాడు? రెండు విధాలుగా మేము ఒకటే అడిగాం, చట్ట ప్రకారం జరగాలి, అలాగే నేరస్తులను ఎంకరేజ్ చేయొద్దు, నేరం ఎవరు చేసినా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అసలు మీ బాధ ఏంటి? ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు? ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నేరస్తుని సపోర్ట్ చేశాడా? సిఐని సపోర్ట్ చేశాడా? చనిపోయిన వ్యక్తిని సపోర్ట్ చేశాడా? చంపిన వ్యక్తిని సపోర్ట్ చేశాడా? అసలు చనిపోయాడు అని తెలియదు మాకు. మీరు చెప్తుంటేనే వింటున్నా. మేము వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో ఏం వేశారు, చార్జ్ షీట్ లో ఏం వస్తారనే దాని గురించి మేము కూడా పూర్తిగా ఎదురు చూస్తా ఉన్నాం. మొత్తం వివరాలన్నీ కావాలి, ఏంటి అసలు వ్యవస్థ ఎడిపోతుంది అని తెలుసుకోవాలి అని చెప్పేసి. అట్లాంటప్పుడు మమ్మల్ని ఎలా మీరు క్వశ్చన్ చేస్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇష్యూకి ఏంటి సంబంధం? ఒక కులాన్ని ఎందుకు ఆయన మీద వృత్తాలను ప్రయత్నం చేస్తున్నారు? ఆ కులపోళ్ళు ఎందుకు బయటకు వచ్చి వైసీపీ నుంచి మాట్లాడుతున్నారు? మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదండి మళ్ళా? ఏంటి కుల రాజకీయాలు రాష్ట్రంలో? అన్ని కులాలు ఐక్యం అవ్వాలని చెప్పేసి ఆయన పార్టీ పెట్టి అన్ని కులాల గురించి పోరాడుతూ ఉంటే ఒకే కులానికి వృత్తేటువంటి ప్రయత్నం చేస్తానంటే ఖచ్చితంగా రాజకీయ బురదే కదా ఇది. మీరు చనిపోయిన కుటుంబం పట్ల మీ చిత్తశుద్ధి కాదు, మీకు మీరు వాళ్ళ పట్ల సానుభూతి కాదు, పూర్తిగా దీన్ని రాజకీయ ఆరోపిస్తున్నట్టుగా వాతావరణం క్రియేట్ చేశారు. అరుణ్ గారు, మీరు ఏదైతే ఆరోపిస్తున్నట్టుగా వైసీపీ మీ అధినాయకుడి మీద కులముద్ర వేయడానికి చూస్తే అది అంటుతుంది అని మీరు భావిస్తున్నారా? నిజమేనది? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే అంటేటువంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెచ్చుకోలేదు కానివ్వండి. కానీ 100 మంది ఒక చోట నించొని 100 మంది దొంగ అంటే 101 వచ్చి కూడా దొంగను చూడు, దొంగతనం చూడు, కానీ దొంగ అంటాడు అతను కూడా. అట్లాంటి పరిస్థితి ఎక్కడ క్రియేట్ అయ్యిద్ది అని చెప్పేసి డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్, అంతే. రైట్. ఏంటి పేర్ని నాని గారు కావచ్చు, వంగా గీత గారు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి సపరేట్గా ఒక సామాజిక వర్గం, వైసీపీ సామాజిక వర్గం అని చెప్పి వెళ్ళి మాట్లాడారు. ఏంటి వైసీపీలో ఏమైనా నెక్స్ట్ ఆ సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తే మీ అధినాయకుడికి ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందంటారా? మా అధినాయకుల వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము కూడా బలంగా కోరుకుంటున్నాం సార్. అధిక ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి అన్ని పార్టీల నుంచి ప్రయారిటీ దక్కాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలాగైతే మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనేటువంటి ఆశయంతో మేము ఎలా పనిచేస్తూ ఉంటాము భవిష్యత్తులో, ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా సరే, అలాగే వైసీపీ నుంచి కూడా ఈసారి కాపు అభ్యర్థిని సీఎం గా ప్రకటించి రేపు పొద్దున ఎన్నికలకు రావాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం సార్. వాళ్ళు తగిన వాళ్ళేం తగిన వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా వాళ్ళ పార్టీ కోసం ఎక్కువ పనిచేసినటువంటి సామాజిక వర్గం. పేర్ని నాని, అంబటి రాంబాబు గారు ఇద్దరిలో ఉంటే ఎవరికి మీరు అవకాశం ఉందనుకుంటున్నారు, మీరు భావిస్తున్నారు? ఎందుకంటే అంబటి రాంబాబు గారికి, వ్యక్తిగతంగా అయితే అంబటి రాంబాబు గారికి నా ఓటు. ఎందుకంటే నడిపిస్తున్నారు కదా ఉద్యమాన్ని ఆయన. రైట్. అవునండి, అంటే ఆయన చేసినంత బురద చేయలేటువంటి ప్రయత్నం కూటమి మీద ఇంకెవరు చేయలేదు కాబట్టి జస్టిఫై చేసినట్టు అవుతుంది ఆయన కనుక ప్రకటిస్తే వైసీపీ పార్టీ. సో అంబటి వాళ్ళ వైసీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే వ్యక్తిగతంగా అరుణ్ గారు అంబటి రాంబాబు గారు సపోర్ట్ చేస్తారు. అవునండి, అవును. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాం. మీతో మనతోటి కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, ప్యానెల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఏపీలో సార్ నమస్తే సార్, ఏపీలో అభివృద్ధికి సంబంధించి కానీ అధికార ప్రతిపక్షాలు మాట్లాడుకోవాల్సిన వాటిని వదిలేసి గత 10 రోజులు కావచ్చు, గతంలో కావచ్చు, లడ్డూ చుట్టూ కొంతకాలం, క్యాస్ట్రల్ చుట్టూ కొంతకాలం ఈ రకంగా వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడికైనా చెక్ పెడతారా దీనికి? ఓన్లీ ప్రజల మీద, అభివృద్ధి మీద ఎప్పుడు వీళ్ళు వెళతారు అని చెప్పి అడుగుతున్న ప్రజలకి సమాధానం దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని,
చట్టబద్ధమైనటువంటి పాలన ఉండాలని, పోలీస్ స్టేషన్లు పోలీసులు చట్టాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళుగా ఉండాలని, ఆ తర్వాత అభివృద్ధి ఉండాలని, సంక్షేమం ఉండాలని కోరుకుంటున్నాం. సరే, అభివృద్ధి సంక్షేమం సంగతే ఎంతో కొంత బెటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు మంచిగా చేస్తున్నారు. మరి ఇప్పుడు పోలీసులు ఈ రోజున నేరస్తులు అనేటువంటి పేరుతో కొంతమందిని తీసుకెళ్లి వాళ్లే కస్టోడియల్ టార్చర్ చేసి చంపేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆ చంపేసినటువంటి శవాలను కనపడలేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, దాని గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటారు, ఆందోళన చెందుతారు. పోలీసులే ఇలా చేస్తే ఇంకా ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటది అనేటువంటి భయాందోళనలు ఉంటాయి. ఈ విషయంలో మరి ఇలాగ చేసినటువంటి పోలీసుల్ని ప్రభుత్వమే సహకరించే, వాళ్ళకి సహకరించి, నిందితులకు సహకరించి, ఎవరైతే నేరం చేశారో, కస్టోడియల్ టార్చర్ చేశారో, వేధింపులకు గురి చేశారో, చంపేసి శవాన్ని మాయం చేశారో, అలాంటి సిఐకి సహకరించేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఆందోళన ఉంటది. ప్రభుత్వం మీద ప్రజలు ఈ విధమైనటువంటి ఇలా ఉండకూడదు ప్రభుత్వం, మనం పరిపాలించేటువంటి ప్రభుత్వం అని అనుకుంటారు ఖచ్చితంగా. అదే ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో. అంతకన్నా పెద్ద ప్రధానమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ, వ్యవహారం ఇవన్నీ అసలు ముందు ప్రాణాలకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ సెకండరీ కదా. ఇవేంటి, ఒక్క కస్టోడియల్ టార్చర్ జరిగితేనే ఇంత పెద్ద ఇది ఉంటుందా, ఇదంతా రాష్ట్రం అంతా వ్యవహారమా అని చాలా మంది అని అంటున్నారు. ఒక రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డున ఒక పోలీస్ స్టేషన్ లో ఒకడికి ఎన్బిడబ్ల్యూ ఉన్నాయని, సాయి కృష్ణ అనే అతని మీద 2 ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉన్నాయని అతన్ని కోర్టులో హాజరుపరచాల్సినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి, హత్య చేసి, ఆ శవాన్ని మాయం చేస్తే మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిన్నటి వరకు ఏం చెప్పారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఏం చెప్పారు నిన్నటి వరకు? ఎక్కడ చచ్చిపోయాడు సాయి కృష్ణ? ఎవరు చెప్పారు సాయి కృష్ణ చనిపోయాడని? వస్తాడేమో, ఎప్పుడు ఎట్లా వస్తాడో, పోలీసులు తీసుకొస్తారేమో. 29వ తారీఖు ఏబిఎస్ కార్పస్ సంబంధించిన విచారణ ఉంది కదా అని ఇవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు సిట్ ఏం చెప్పింది? సిట్టు ప్రభుత్వం వేసిన సిట్టే. ఈ సిట్టు ఏం చెప్పింది? సాయి కృష్ణని పోలీసులు తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేశారు, చంపేశారు, శవాన్ని మాయం చేశారు. శవం ఏడందో తెలియదు. ఇది సిట్టు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయాడనే అంగీకరిస్తున్నారు. చచ్చిపోయాడని అంగీకరించడానికి సిట్టు వేశారు వీళ్ళు. చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి అసలుకి? నిజంగా ఈ విధమైనటువంటి ఈ సిట్టు ద్వారాగా ఆ విధమైనటువంటి కేసు తేలేటువంటి వ్యవహారమేనా? సిట్టు విచారణ ఏం చేసింది? సిట్టు విచారణ చేసి ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తుంది? ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో సిఐ నాగరాజును కాపాడటానికి సిట్టు ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సిట్టు చేసినటువంటి దర్యాప్తులో ఇప్పుడు ఇన్ని చంపేశాడు, మాయం చేశాడు, ఇన్ని చేశాడు, మరి అప్పుడు శవమే లేనటువంటి పరిస్థితి ఉంటే ఈ పోలీసులు, మీరు ఇప్పుడు ఇందాక వంశీ గారు అంటున్నారు, వెంటనే ఇప్పుడే కదా రిమాండ్ రిపోర్టు, ఇంకా ఛార్జ్ షీట్ వేయాలి కదా. లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటిది దాన్ని కూడా ఆయన పోల్చారు. ఇంకా చాలా కేసులు పోల్చొచ్చు. ఆయేష మేరా ఇలాగ లాజికల్ ఎండ్ లేనటువంటి చాలా కేసులు లాగా దీన్ని పోల్చొచ్చు. కనీసము ప్రాథమికంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారాగా విచారణ జరిపించి నిజంగా ఎవరు ఈ సాయి కృష్ణ మృతి కారణమైనటువంటి నాగరాజు ఒక్కడేనా, ఇంకెవరన్నా ఉన్నారా, ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారా, తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కదా. ఇప్పుడు పోలీసుల మీద పోలీసులు దర్యాప్తు చేసి ఏం తెలుస్తారు? సిఐని ఎలా కాపాడాలనేటువంటి దాని మీద పథక రచన చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. ఇది ఈ రోజున వెంటనే ఇప్పుడు ఎట్టయితే కస్టోడియల్ టార్చర్ జరిగి చనిపోయారని వెంటనే తెలియని తర్వాత ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటి? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలి. ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్. కస్టోడియల్ డెత్ జరిగినటువంటి మరుక్షణమే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. సరే, ఇప్పుడు దీనికి ఇన్ని రోజులు పట్టింది, మీకు 10 రోజులు పట్టింది. ఒక సిట్ వేసి ఇప్పుడు చచ్చిపోయాడని తేల్చారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? సిట్ అనేటువంటి పేరుతో ఎందుకు ఈ విధమైనటువంటి కాలయాపన చేస్తున్నారు? ఎందుకు ఇండిపెండెంట్ ఏజెన్సీతో దర్యాప్తుకు మీరు ఎందుకు అంగీకరించడం లేదు? ఫస్ట్ ఏమో ముఖ్యమంత్రి స్పందించాడు, ఇంకేముంది
నరసింహ కిషోర్ అనేటు రాజమండ్రి ఎస్పీని దర్యాప్తుకి విచారణకి వేశారన్నారు. ఆయన విచారణే జరపలేదు, రాను కూడా రాలేదు. దైవప్రసాద్ దైవకుమార్ ఎవరో ఒక ఏసీపీ విచారణ జరిపాడు, 2-3 రోజులు పబ్బం గడిపారు. తర్వాత ఐజీ అన్నారు, ఐజీతో పాటు ఐపీఎస్లు అన్నారు. వాళ్ళు ఏం తేల్చారు? కొండం వెలకను పట్టడం కాదు, వెలకను కూడా పట్టకుండా ఇప్పుడు ఆ నిందితుడు కాపాడటానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పగడ్బందీగా చట్టబద్ధంగా చేస్తున్నారు. ఈ రోజున ఇంత జరిగితే పోయిన నెల అంటే మే 8-9 తారీఖుల్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మే 25వ తారీఖున ఆ అనాథ శవం లాగా తగలబడినటువంటి వ్యవహారం జరిగితే జూన్ ఫస్ట్ వీక్ లో ఆ తల్లిదండ్రులు అంటే అప్పుడు వరకు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగారు, ఆ పోలీసు ఉన్నతాధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగారు, సిపి ఆఫీస్ చుట్టూ, అదే విధంగా కృష్ణాంజలి గారు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి ఏ రకంగా న్యాయం జరుగుతుందని వాళ్ళు అనుకున్నారని అనుకోవచ్చు ఇప్పుడు? అందుకేనండి నేను మీకు ఈ ప్రశ్న మీరు పోయిన డిబేట్ లో కూడా మీకు చెప్పాను. సమస్య ఏంటి అంటే ఇది నాగరాజు కను వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు. ఒక కస్టోడియల్ డెత్ అనేది సామాజికమైనటువంటి సమస్య. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ దీని గురించి ఆలోచిస్తారు, దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని ప్రజలందరూ కోరుకుంటారు, ప్రజాస్వామికవాదులు కూడా కోరుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వము ఏమైనా చెప్పనండి, ఏమైనా చేయనండి, వాళ్ళు అంగీకరించవచ్చు, వాళ్ళు రాజీ పడవచ్చు, లేకపోతే వాళ్ళు సాటిస్ఫై కావచ్చు, అంతటితో సమస్య పరిష్కారం అయిపోదు. ఈ కేసు విషయంలో ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ జరగాలి. ఈ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్స్, ఈ విధంగా కస్టోడియల్ డెత్స్ మరొకసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ అన్ని వేళ్లు ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయి. ఇన్ని జరిగితే 10 రోజుల పాటు ఇవన్నీ జరుగుతుంటే సిపికి సమాచారం లేదట, విజయవాడ పోలీస్ కమిషనర్ కి, హోంమంత్రికి సమాచారం లేదంటే హోంమంత్రిని అంతకుముందు కూడా అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీడియాలో, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పి. తర్వాత ముఖ్యమంత్రికి సమాచారం లేదట. ఇవన్నీ ఏమి లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, నిద్రపోతుందా? అంటే ప్రజలు ఈ విధంగా మభ్య పెట్టాలని చూస్తున్నారా? దీని వెనక ఏదో జరిగింది. సాయి కృష్ణ మృతి వెనక, దీని వెనక రాజకీయ పరమైనటువంటి కోణాలు, దీని వెనకాల ఏదైనా సరే ఒక బ్లాండ్ డీలుకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇలాంటివి ఏవి ఉన్నాయి. వాటిని కప్పిపెట్టడం కోసమే ప్రభుత్వం అంతా దిగొచ్చి ఈ రోజున సీఐని కాపాడటానికి. ఎందుకు? సిఐ గిన నిందితుడు అని గిన తేలితే ఈ కేసులో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద ఈ కేసులో సిఐకి మరణ శిక్ష పడింది. అందుకని సిఐకి ఒక హామీ ఇచ్చారు, నీకు ఏ కేసు నీకు శిక్ష పడకుండా మొత్తం కాపాడేటువంటి ప్రయత్నం మేం చేస్తాం, నువ్వెవరి గురించి చెప్పొద్దు అనేటువంటి దాని మీద ఒప్పందం జరిగినట్టుగా ఈ మొత్తం దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు కనపడుతున్నటువంటి వ్యవహారం. ఈ ప్రభుత్వానికి నేను చెప్పేటువంటి సూచన ఏంటి అనంటే, గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు నేను అదే విధంగా ప్రజాస్వామికవాదులు చాలా మందిని టీవీ డిబేట్ లో పదే మాట్లాడుతూ వచ్చాం. ఏంటి అయ్యి? అబ్దుల్ సలాం కుటుంబం పోలీసులు వేధింపు వల్ల చనిపోయింది, ఆ పోలీసులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఇది మేము 5 ఏళ్ళు మాట్లాడాము. జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలీసులకే సపోర్ట్ చేశాడు. అతను భయపడలేదు, వెరుకు లేదు, సిగ్గు కూడా లేదు, అలానే చేశాడు. అదే విధంగా వరప్రసాద్ అనేటువంటి యువకుడిని రాజమండ్రి పోలీసులు తీసుకెళ్లి ఇసుక మీద ప్రశ్నించాడని పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేశారు. అయినా పోలీసులకే సపోర్ట్ చేశారు. కనీసం అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెస్పాండ్ అయినా పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు. డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అయినా జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదు. అదే విధంగా ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ అతనికి సపోర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 48 గంటల పాటు ఎఫ్ఐఆర్ కట్టలేదు అసలుకి. ఒక మనిషిని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే అంత నిస్సిగ్గుగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత పెద్ద పోరాటాల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. అలాంటి పరిస్థితుల్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవన్నీ కూడా 5 ఏళ్ల పాటు వేధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, నన్ను వీళ్ళు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు అని అనుకున్నారు. కానీ జనము గుర్తు పెట్టుకొని మరీ కర్రుగాల్చి వాత పెట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇది జనం చాలా బాగా గుర్తు పెట్టుకుంటారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం గురించి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు కనీసం ఆ సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ది డెడ్ బాడీ డోర్ డెలివరీ అన్న చేశాడు అనంతబాబు. ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ సిఐ, ఈ పోలీస్ అధికారులు, ఈ ప్రభుత్వ సహకారంతో కనీసం డెడ్ బాడీని కూడా కనీసం అందుబాటులో లేకుండా
శవం కాదు కదా, బూడిద కూడా అందుబాటులో లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇది అనేటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దారుణాల కన్నా 2 ఏళ్లలోనే ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి దగ్గర నుంచి, హోంమంత్రి దగ్గర నుంచి, పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుంచి అందరూ ఈ యొక్క దారుణాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. ఇక తర్వాత మేము ఇంతే చేస్తాం, ఇలానే ఉంటాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలో మీరు కూడా చెప్పొచ్చు. ఇంకా 3 ఏళ్లు ఉంది, మీకు అధికారం ఉంది, మీ ఇష్టం వచ్చినట్టుగా Right. కూడా వ్యవహరించవచ్చు, అది మీ ఇష్టం. రైట్, నేను మళ్ళీ మాట్లాడుతాను సార్. ఎస్, సురేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ముందుగా ఏంటంటే రాయపాటి అరుణ్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పర్యావరణము, అటవీ శాఖ ఇవన్నీ కూడా మేము చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించాము, అనేక సంస్కరణలు తీసుకొని వచ్చాము, గతంలో ఏ మంత్రి చేసినారో దాంతో మేము గణాంకాలతో సిద్ధంగా ఉన్నాము అన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చినటువంటి 2025 తారీఖు అవార్డుల్లో గత ప్రభుత్వం 2024కు సంబంధించినటువంటి ఫలితాలను బేరీజు వేసుకొని ఇచ్చారు. అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంస్కరణల తాలూకా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు అది తెలుసుకొని మాట్లాడాలి. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారి శాఖ హోంశాఖ కాదు, ఆయన పరిధిలోకి రాదు, అది మీరు శాంతి భద్రతల అంశాన్ని మీరు హోంశాఖ మంత్రిని అడగండి, వాళ్ళు సమాధానం చెప్తారు అనేసి అంటున్నారు. మొదటగా శాంతి భద్రతలు అనేటివి హోంశాఖ మంత్రి దగ్గర లేవనేటువంటి విషయాన్ని రాయపాటి అరుణ్ గారు తెలుసుకోవాలా. శాంతి భద్రతలు అనేటివి చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఉన్నాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలోనే పెట్టుకున్నారు ఆయన. ఇకపోతే ఎన్నికలప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలకి, ఈ ప్రభుత్వ పనితీరుకి, ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధికి, సంక్షేమానికి, ప్రతిదానికి నేనే బాధ్యుడిని, నన్ను చూసి ఓట్లేయండి అని ఊరూరా తిరిగి డప్పు కొట్టారే. కేవలం పర్యావరణాన్ని చూడండి, కేవలం అటవీ శాఖను చూడండి, లేదా కేవలం జలవనరులను చూడండి, ఇలాంటివి మాట్లాడితే ఓట్లు ఎలా వేసుకోవాలని నిర్ణయించుకుంటారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేయండి, కూటమి ప్రభుత్వానికి ఓట్లేయండి, మేము చూసుకుంటాం, నేను బాధ్యుడిని అని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మాత్రం ఏ శాఖకి సంబంధం ఆ శాఖనే ప్రశ్నించాలా? ఇది ఎక్కడ ఇతన్న వాదన? మరి అన్యాయం జరిగిన వెంటనే మా సోదరుడు వంశీ గారు అంటున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పరిగెత్తలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కదిలే ట్రైన్ నేనే కదిలించాను, ఉదయించే సూర్యుడి వైపు నిలబడుకొని నేను చెప్తేనే ఉదయించాడు అనేటువంటి రీతిలో ఉంది అని. మరి ఎవరైతే సాయి కృష్ణ గారి తల్లి మే 9వ తారీఖు నుంచి ఇప్పుడు జూన్ 19, 20 తేదీల వరకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి తిరుగుతోంది, ఎందుకు కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయలేదు? నడి రోడ్డుకి మానవ హక్కు సంఘాలు వచ్చి నిరసన వ్యక్తం చేశారు, ఎందుకు పోలీస్ కేసు నమోదు చేయలేదు? న్యాయవాదులు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు, ఎందుకు పోలీసు కేసు నమోదు చేయలేదు? సిఐ నాగరాజును అరెస్ట్ చేయలేదు, ఎందుకు సిట్టు విచారణ వేయలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడే కదిలింది ఈ ప్రభుత్వం? అప్పటికే కదులుతూ ఉన్న ట్రైన్ అప్పటికే సూర్యుడు ఉదయించాడా? మానవ హక్కుల సంఘాలు వీధుల్లోకి వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించి కేసు నమోదు చేయమని కూటమి ప్రభుత్వానికి చెప్పలేదా? న్యాయవాదులు వీధుల్లో తిరుగుతున్నప్పుడు, నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సిఐ నాగరాజు మీద కేసు కట్టాలని అనిపించలేదా? వితండవాదం కాదా ఇవంతా? మేము ఒకటే అంటున్నాం సార్, కేవలం ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలో, మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కు సంఘాలు గట్టిగా ఈ ప్రభుత్వానికి మీరు చెప్పిందే సరే సురేష్ గారు, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ పార్టీ అడ్రస్ చేసిన తర్వాతే ఇది బాగా బయటకు వచ్చింది అనుకుందాం. ఇదే విధంగా మీరు అన్ని రకాలుగాను ఉండి అసెంబ్లీకి కూడా వెళితే మరిన్ని ప్రజల కోసం అడ్రస్ చేయొచ్చు కదా. ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు? కేవలం రాజకీయ పరిణామాల కోసమే ప్రజలు ఎన్నో విధంగా ఓట్లేసిన మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఎందుకు ఆగిపోతున్నారు? అడ్రస్ చేయొచ్చు కదా. అది ఇక్కడ ఒకటి లక్ష్మీనాథ్ గారు, ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికైనప్పటి నుంచి జరుగుతున్నటువంటి అంశం, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మొగ్గు చూపకుండా వీళ్ళు భయపడుతూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు కల్పించకుండా కేవలం వీళ్ళు ఇబ్బందులు గురి చేయాలని ప్రజలు కదా కల్పించాలి, ప్రజలు మీకు ఇవ్వలేదు. వీళ్ళ ఆలోచన ఇప్పుడు ఉంది ఒక కాబట్టి ఎమ్మెల్యేగా వెళ్ళొచ్చు కదా, పులివెందుల ఎమ్మెల్యేగా శాసనసభకి వెళ్ళొచ్చు, ఎవరు ఆపుతారు? మిగతా ఇప్పుడు 11 మంది వెళ్ళొచ్చు. సార్, నేను కేవలం అసెంబ్లీలో నిలబడి ప్రశ్నిస్తేనే ప్రశ్నించినట్టో లేదా అసెంబ్లీలో నిలబడి పోరాటాలు చేస్తే పోరాడినట్టే అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మీరు చూస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో అనేక అంశాల మీద ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేస్తున్నాం మేము. దేనికైనా స్పందిస్తున్నా ప్రభుత్వం. మీరు ఏ అంశం కావాలో చెప్పండి. సార్, మొన్న మీరు బయట పోరాటం చేసేది ఏదైతే మీ రాజకీయ పార్టీ ఎదుగుదలకు చేసినట్టుంటది. అదే అసెంబ్లీలో అయితే రాజకీయ పార్టీ ఎదుగుదల కాదు సార్. కాదు సార్, అదే అసెంబ్లీలో చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినందుకు ప్రశ్నించినట్టుంటది. రెండిటికి తేడా ఉంది. ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలో చేసే పోరాటాల్ని దయచేసి మీరు మా పార్టీ ఎదుగుదలకని అనుకోకండి. ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది. ప్రజలు ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు, ఈ ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టినందుకు ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నటువంటి విషయాల్ని మేము ప్రశ్నిస్తున్నాం. రైట్. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైనా ఘటన జరిగినప్పుడు మొదటి నిద్ర నుంచి లేవకుండా ప్రతిరోజు కూడా పరిపాలన పైన దృష్టి సారించి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, వ్యవస్థలు ఎక్కడ భ్రష్టు పట్టిపోతున్నాయి, వేటి మీద దృష్టి సారించాలి. కేవలం వేదికల మీదకి ఎక్కి ప్రతిపక్ష పార్టీని గొడ్డల పార్టీ అనో, లేదంటే ఇది క్రిమినల్ పార్టీ అనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేసేది కాదు. మా గురించి ప్రజలు చూసుకుంటారు. మీరు ఇచ్చిన హామీలు. చివరిగా ఒక్క ప్రశ్న చెప్పండి సురేష్ గారు. చివరిగా, గత ప్రభుత్వం, ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మీరు ఎన్నో తప్పిదాలు చెయ్యబట్టే ప్రజలు మీకు ఇలా 11 సీట్లకి ఇచ్చారు. అవునన్నా కాదన్నా నిజం. ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే గతంలో మీరు చేసిన తప్పుల్ని చేయరు కదా? 100% గతంలోనే కాదు సార్, నెక్స్ట్ రాబోయేటువంటి పరిపాలనలో కూడా ప్రజామోదోగ్యమైనటువంటి పాలన అందిస్తాం. అప్పుడు కృష్ణాంజనేయులు గారు నిజంగా 5 సంవత్సరాల పాటు చాలా సార్లు ప్రశ్నించారు. నేను ఈ రోజు ఉదయం కూడా ఒక తెలుగుదేశం పార్టీ పేరు చూసా. కృష్ణాంజనేయులు గారికి వైఎస్ఆర్సీపీ జెండా తగిలించి కృష్ణాంజనేయులు రెడ్డి అని పెట్టారు. ఒక డిబేట్ లో వీడియో తీసుకొని వచ్చి ఉదయం చూసా. ఆయన ఎంతసేపు మా మీద పోరాడేటువంటి, మమ్మల్ని ప్రశ్నించేటువంటి కృష్ణాంజనేయులు గారిని ఉదయం తెల్లారితో ఒక తెలుగుదేశం పార్టీ పేజీలో చూసా. ఆయన వెనక మా పార్టీ జెండా పెట్టి రెడ్డితో ఒక తగిలించారు ఆయనకి. ఏం చేస్తాం ఇప్పుడు? పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇంటి పేర్లు మార్చుకోవడం, ఇంటి పేర్లు మార్పించుకోవడం, మీ పార్టీలో పెట్టుకోవడం ఇవన్నీ కామన్ అయింది కదా గతంలో. మీరు మా తీసుకొచ్చి పార్టీలో కాదు సార్. పాపం కృష్ణాంజనేయులు గారు ఏం చేశారు? రైట్. కృష్ణాంజలి గారు ఎప్పుడు ఏం చేయాలి? ఆయన ఎప్పుడు ఓపికగానే ఉంటారు. ఆయన ఎప్పుడు ఓపికగానే ఉంటారు. ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడు మా పార్టీ జెండా తగిలిస్తున్నారు. ఇప్పుడు ఇదే కృష్ణాంజలి గారు స్టార్టింగ్ లో వైసీపీకి నెగిటివ్ గా దానికంటే ఇప్పుడే బాగా చేస్తుందని చెప్పారు. చెప్పంగానే పాపం మీ వాళ్ళందరూ ఆయన వేసుకుంటారు. ఎటు వచ్చినా నిజం మాట్లాడే వాళ్ళకే కదా ప్రాబ్లం. ఇప్పుడు రైట్. ఇప్పుడు ఆ పార్టీ నేను కూడా మాట్లాడితే మమ్మల్ని కూడా అదే అంటారు. తగిలిస్తున్నారు సార్. రైట్ సురేష్ గారు. ఎస్. ప్రభుత్వము దయచేసి ఇంకొన్న కాలమైనా సార్, ఈ ప్రభుత్వం ఇందాక సోదరి అరుణ్ గారు చెప్పారు, మా ప్రభుత్వం అదిరిపోతుంది, అద్భుతం అని. భారతదేశంలోనే అత్యధిక రెవెన్యూ లోటు కలిగినటువంటి రాష్ట్రంగా నెంబర్ 1 ఉంది సార్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం. ఈ 2 ఏళ్లలోనే అయింది అది. ఈ 2 ఏళ్లలో అయిందా, గత 10 ఏళ్లలో అయిందా? ఈ 2 ఏళ్లలో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చింది. సో తలాపాపం తెలా పిడికాడు అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014లో, మీరు గతంలో 2019 నుంచి 2024 వరకు చేసిన దరిద్రమైన పాలన వల్ల ఇలా ఉందంటారు మీరు. ఒక మాట చెప్తాను సార్, ఒక మాట లక్ష్మీనాథ్ గారు చివరిగా చెప్పండి, సమయం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా పరిపాలన చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్. మరి ఆనాడు దాదాపు 3 లక్షల కోట్ల అప్పు మొదటి పాలనలోనే, రాష్ట్రం విడిపోయి మొదటి పాలనలోనే రాష్ట్రానికి గుదిబండ లాంటి అప్పులను తీసుకొని వచ్చి వదిలి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో దిగిపోయేటప్పుడు 100 కోట్లు ఉంది సార్ ఖజానాలో. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేపట్టేటప్పుడు 100 కోట్లు ఖజానాలో ఉన్నది. మరి పరిపాలన ఎంత జటిలంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అప్పుడు విడగొట్టడానికి కారణం, ఇప్పుడు ఎంతో మంది విశ్లేషకులు అంటున్నారు ఇలా విడగొట్టడానికి కారణమైన తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నాయకులే కారణం అని గతంలో ఇప్పుడు కూడా అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళందరూ మీ పార్టీలోనే ఉన్నారు. మీ పార్టీ నోరు మెదపిన వాళ్ళందరూ కూడా మీ పార్టీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ముందు పోయి రాష్ట్రాన్ని విభజించాలని కోరిన వ్యక్తి. రైట్. రాష్ట్రం ఎప్పుడు నిజాలు మాట్లాడుతున్నాం సురేష్ గారు.
ఆయన కరుడు కట్టిన సమైక్యవాదిగా చెప్పారు ఆయన. సరే ఇప్పుడు లేఖలు చూపిస్తాను మీకు, ఇప్పుడు కూడా అంతర్జాలంలో ఉన్నాయి. Right. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే లేఖలు చూద్దాం. కాంగ్రెస్ ప్రస్తావించింది చంద్రబాబు నాయుడు ఎస్ ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. పార్లమెంట్ లో చెప్పారు సార్. ఎస్ సురేష్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఏమర్థమైంది సార్ ఆయన అభిప్రాయం మీకు? ఆయన అభిప్రాయం ఏమీ లేదు. గతంలో ఏదైతే ఉందో చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగా ఏళ్ళ ప్రభుత్వంలో ఏమో సంబంధం లేదు. గత 2 ఏళ్లలో మాత్రం ఇంత దారుణమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పడిపోయిందని చెప్తున్నారు ఆయన అభిప్రాయం అది. ఇప్పుడు ఇందాక అరుణ గారు మాట్లాడుతున్నప్పుడు పంచాయతీరాజ్ శాఖలో కేంద్రం మొత్తం మీద రిలీజ్ చేసినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్ బాగుంది అని చెప్పి నివేదిక ఇచ్చారంటే ఈయన ఏమంటాడంటే అది 2024 నివేదిక, అది మా ప్రభుత్వం నివేదిక అని అంటారు. సరే 2 రోజుల క్రితం సాక్షి పేపర్లో చూసా, క్రైమ్ రికార్డ్స్ లో దారుణంగా ఉందట పరిస్థితి. మరి అది కూడా 2024 రిపోర్టే అని చెప్పి ఒప్పుకోవాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో చెత్తగా ఉంది, చాలా అధ్వానంగా ఉంది క్రైమ్ రిపోర్ట్, క్రైమ్ కంట్రోలింగ్ రేట్ అనేది కూడా సాక్షి పేపర్ రాసినట్టు సురేష్ గారు ఒప్పుకోవాలి. మరొకటి ఏంటంటే కృష్ణాంజలి గారు మాట్లాడుతా ఇలా ప్రజలు అనుకుంటున్నారు, అలా ప్రజలు అనుకుంటున్నారని, ఆయన అనుకుంటున్నవన్నీ కూడా ప్రజలు అనుకున్నట్లుగా చెప్తా ఉన్నారు. సో అవన్నీ ఆయన అనుకుంటున్నవే, ఆయన వ్యక్తిగతం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఆ అభిప్రాయాల్లో భాగంగా ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రభుత్వంలో కనీసం శవం కూడా ఇవ్వలేదని ప్రజలు అనుకుంటా ఉన్నారు అని చెప్పి కృష్ణాంజలి గారు అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ చంపింది ఒక రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటికి వెళ్తే అప్పుడు పక్కనే ఉండేటటువంటి ఒక రాజకీయ నాయకుడు చంపింది. ఆ రాజకీయ నాయకుడు చంపితే ఆయన మీద చర్యలు తీసుకోమనంటే ఇప్పటికీ కూడా ఆయన ఆ పార్టీలో ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతా ఉన్నాడు. ఆ ప్రభుత్వంలో కనీసం అతని మీద కేసు పెట్టాల 2 రోజులు. ఆ తర్వాత ప్రజా సంఘాలు, కృష్ణాంజలి గారు లాంటి మేధావులు అందరూ పోరాడితే, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ పోరాడితే అప్పుడు అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రభుత్వంలో జరిగింది ఒక పోలీస్ అధికారి అది ఎలా చంపాడు, ఏంటి, నిజంగా చంపాడా లేదంటే ఇంకేదన్నానా అనేది ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ ప్రకారం అతను చంపాడు అని చెప్పి తేలింది. అది అతను ప్రభుత్వోద్యోగి కాబట్టి అది మొత్తం ప్రభుత్వానికి ఆపాదించేసేయాలి. ఇక్కడ చంపింది ఎవరు? 2022లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ. పెద్దల సభకి కొంతమందిని పంపిస్తాం మన పార్టీ తరఫున, వీళ్ళని మేము పెద్దల సభకు పంపిస్తున్నాం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పెద్దల సభకి పంపించినటువంటి ఒక ఎమ్మెల్సీ హత్య చేస్తే అది ఆ ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేశారు, బానే ఉంది. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి హత్యకి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేయటం ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి కృష్ణాంజలి గారు అనుకోవటం. సో ఇక కృష్ణాంజలి గారికి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తగిలిచ్చేసి కృష్ణాంజలి రెడ్డి అని పెట్టారని ఈయన బాగా సురేష్ గారు అంటాం. అట్లాంటివి మీ ప్రభుత్వంలో చాలా చేశారండి. సో ఎవడైనా మా కార్యకర్త ఒకడట్లా చేసుకుంటే డెఫినెట్లీ తప్పే. ఒక విశ్లేషకుడికి ఒక రాజకీయ పరమైనటువంటి పార్టీ రంగు పులవకూడదు. కృష్ణాంజలి గారికి నేనైతే చూడలేదు, మరి సురేష్ గారు చెప్తా ఉన్నారు. సో నేనైతే ఎక్కడ చూడలా. ఆయన సరే ఒక్కొక్కసారి కూటమి తరపున మాట్లాడతారు. కూటమి తరపున అంటే ఈ రోజు చెప్పారు కూటమి చాలా బ్రహ్మాండంగా దానికంటే కూడా బెటర్ గానే చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో కంటే అనేసి చెప్పారు. ఆ తర్వాత చెప్పేసినవన్నీ కూడా మరి ఏదైతే ఇది ప్రభుత్వానికి సంబంధించింది. అండ్ ఆల్సో ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే ఇందులో ల్యాండ్ సెటిల్మెంట్స్ అనేవి ఉన్నాయనేసి కృష్ణాంజలి గారు చెప్పటం. మరి ఆయనకు ఉన్న ఇన్పుట్స్ ఏవో ఆ ల్యాండ్ సెటిల్మెంట్స్ అనే అనుమానం మీకు ఎందుకు కలిగిందో? అతను ఒక గాంజా పెడ్లర్, అతను ఒక గాంజా కన్జ్యూమర్, అతను పోక్సో యాక్ట్ లో ఉన్నటువంటి ముద్దాయి. అతను చనిపోయినాక అతని మీద ఉన్నటువంటి నేరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూస్తా ఉన్నాం. అలాంటిది ఇది ఒక కొత్త కోణం. అతను ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ లో భాగంగా ఈ మర్డర్ జరిగింది, అందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పేసి కృష్ణాంజలి గారు ప్రజలు అనుకుంటా ఉన్నారని చెప్పేసి కృష్ణాంజలి గారు అనడం ఏదైతే ఉందో, మరి దానికి ఆయనకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏవో బయట పెడితే నిజంగా అది గనక ల్యాండ్ సెటిల్మెంట్లు అయితే మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఏంటి మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి ల్యాండ్ సెటిల్మెంట్ లో 23 ఏళ్ల కుర్రాన్ని చంపేస్తారా అని మేము కూడా ప్రశ్నిస్తాం. అంతేగాని నోటి మాట అయితే గనక ఇట్లాంటి నోటి మాట కృష్ణాంజలి గారి మేధావులు చెప్పకూడదు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్ అరుణ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
అరుణ్ గారు కంక్లూడ్ శాంతి భద్రతలు కాపాడాలని ప్రభుత్వం చెప్తూ ఉంది. వినిపిస్తోంది సార్ నా వాయిస్? యా ప్లీజ్ కంటిన్యూ, కంక్లూడ్ చేయండి. ఇప్పటి వరకు జరిగిన నాకు తెలిసి ఇండియా వైడ్ గా లాస్ట్ 10 years లో 1500 లాకప్ డెత్లు జరిగాయి. అది మీరు గూగుల్ చేసి తెలుస్తుంది, నేను చెప్పేది ఏమి కాదు. వీటిల్లో ఎక్కడా కూడా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వవు. ఎక్కడా కూడా ప్రభుత్వాలు పార్టీలు ఇన్వాల్వ్ అయ్యే ఒక ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసరు అండ్ పట్టుబడినటువంటి ఒక నేరస్తుల మధ్య జరిగినటువంటి ఒక వృత్తిపరమైనటువంటి తప్పిదము. దీన్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తే మాత్రం 100% అది తప్పు. మా ప్రభుత్వంలో సపోర్ట్ చెయ్యరు. ఆల్రెడీ సిట్ ని వేశారు, ఆ ఫ్యామిలీని కలిశారు, న్యాయం చేస్తామని చెప్పారు. దాని మీద ఆల్రెడీ జరిగినటువంటి సంఘటనలు సిఐని అరెస్ట్ చేశారు, అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగినటువంటి తప్పుకి చట్టపరమైన చర్యలు చేపడతారు. తప్పు జరగడం అనేది ప్రభుత్వాల చేతిలో ఉండదు కానివ్వండి, తప్పును సమర్థించడం అనేది ప్రభుత్వాల చేతిలో ఉండదు. కాబట్టి ఆ తప్పు మా ప్రభుత్వం చేయదు. ఈ విషయం ఓపెన్ గా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా మా ప్రభుత్వం చేయదు. మేము ప్రజలు ఇట్లాంటి అపప్రదం మూట కట్టుకోవాలనుకోవట్లేదు. ఎవరో ఒక సిఐ కోసం లేదా ఒక నేరస్తుల కోసం ఇట్లాంటి అపప్రదం మా ప్రభుత్వం మూట కట్టుకోవాలనుకోవట్లేదు. ప్రత్యేకించి మా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇట్లాంటి విషయాలు అసలు ఎంకరేజ్ చేయరు. ఆయన పూర్తిగా రౌడీ పాలిటిక్స్ కి దూరం, నేర ప్రవృత్తితో కూడినటువంటి పాలిటిక్స్ కు దూరం, బెదిరింపు పాలిటిక్స్ కు దూరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాబోయే యువతను భవిష్యత్తును బాగుచేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. కాబట్టి ఇట్లాంటి అంశాల్లో పవన్ కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు? లేదంటే ఆయన ఇందాక కూడా మాట్లాడారు, ఈ పవన్ కళ్యాణ్ గారు నీచపు రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి పేర్నాని గారు అలా మాట్లాడటానికి కారణం తొక్కి నారతీస్తా అన్నందుకంటారా? ఎందుకు అక్కడ కారణం ఏంటి? బేసిక్ గా ఇప్పుడు పేర్ని నాని గారికి ఈ వర్డ్ అర్థం చేసుకోవాలి. నీచపు రాజకీయపు మాటలు అంటే తెలుసుకోవాల్సిన అసలు దానికి అర్థం ఏంటో తెలుసుకోమని చెప్పిన పేర్ని నానికి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెట్టి మాట్లాడించారే మాటలు అవి నీచపు మాటలు అంటే. నిన్నగా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అంబటి రాంబాబు మాట్లాడారే అవి నీచపు మాటలు అంటే. ఇట్లాంటి మాటలు నీచపు మాటలు అంటారు. రాబోయే భవిష్యత్ తరాలకు వేదికల మీద వార్న్ చేసి కెరీర్ బాగుంచుకోండి, రౌడీయిజం వైపు వెళ్ళొద్దు, భవిష్యత్తు బాగుండాలి, రాజకీయ నాయకుల కోసం ఈ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని చెప్పేటువంటి మాటలు నీచపు మాటలు అంటారు. ఫస్ట్ తెలుగులో ఆ నీచపు అనేటువంటి పదానికి పర్యాయ పదం తెలుసుకోమని చెప్పిన పేరు నాని గారికి. తర్వాత బుద్ధితో మాట్లాడడానికి మాటలు వస్తాయి. అంటే ఒక అధికార ప్రతినిధిగా మిమ్మల్ని అడగాలి, వైసీపీ గోండాలకు చెప్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే గోండాలకు మాత్రమేనా, వైసీపీ నాయకులకైనా? చాలా మంది వైసీపీ వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. దాని గురించి మీరు క్లారిటీ ఇస్తారా? సరే, ఈ విషయం మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను నేను. ఇప్పుడే కాదు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మా అధ్యక్షులు వారు క్లియర్ గా చెప్పారు, వైసీపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు పేర్లను ప్రస్తావిస్తూ వేదికల సాక్షిగా మాట్లాడే అంశం చాలా సార్లు జరిగింది. వైసీపీలో ఉన్నటువంటి గూండా రాజకీయం చేస్తున్న వాళ్ళకు మాత్రమే ఆ మాటలు వర్తిస్తాయి. పర్టికులర్ గా అందుకే అన్నారు వైసీపీలో ఉన్న గూండా అనే పదాన్ని అందుకు వాడారు పవన్ కళ్యాణ్. వైసీపీ వాళ్ళందరూ గోండాలను ఎక్కడ. అయితే ఇదే బయట నుంచి వస్తున్న ప్రశ్నలు వైసీపీలో ఉన్న గోండాలే కనబడుతున్నారు కానీ టీడీపీలో అదేవిధంగా జనసేనలో ఉన్న గోండాలు కనబడతలేదా అని అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఎవరి పార్టీలో ఉన్నటువంటి తప్పిదాలను వాళ్ళు సరి చేసుకోకపోతే 151 నుంచి 11 సీట్లకు ఎలా పడిపోయారో ఎవరైనా అంతే సార్. ఎందుకంటే అల్టిమేట్ గా జస్టిస్ చేసేది ప్రజలే. ప్రజల సమక్షంలోకి వెళ్ళాలి. రేపొద్దు మన గెలుపు ఓటములు అనేవి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాల్సిందే. రైట్, మీ అభిప్రాయం తెలియజేశారండి. ఎస్ సార్. కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లాకప్ డెత్లు జరుగుతున్నాయని అరుణ్ గారు చెప్పారు. ఎస్, లాకప్ డెత్లు జరిగేటువంటి విషయం. ఒకవేళ జరిగితే అది యాక్సిడెంటల్ గా జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది? ఈ విధమైనటువంటి లాకప్ డెత్లు జరిగిన తర్వాత కనీసంగా అతను ఆ సెల్లో ఉరేసుకున్నాడనో, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి దూకాడనో, లేకపోతే కొట్టిన తర్వాత, లేకపోతే ఇది అతనికి అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి తీసుకెళ్తే అతను చనిపోయాడు అనారోగ్యం వల్ల అని ఇలాంటి అబద్ధాలన్నా చెప్పేటువంటి వ్యవహారం అన్ని లాకప్ డెత్ల్లో ఉన్నాయి. మొన్న మదురైలో చూసాం కదా, అక్కడ హైకోర్టు, తమిళనాడు హైకోర్టు తీర్పిచ్చింది. ఇద్దరు తండ్రి కొడుకుల్ని కరోనా సమయంలో ఇలాగా కస్టోడియల్ టార్చర్ చేసి వేధింపులు గురి చేసిన కేసు సంబంధించి రేరెస్ట్ ఆఫ్ ప్రేయర్ కేసు కింద మరణ శిక్ష విధించారు ఆ కేసులో. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ కేసుని అన్ని కేసులతో కలిపి అరుణ్ గారు పోల్చడం అనేటువంటిది ఇది ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చూసే ధోరణికి నిదర్శనం అన్నమాట. వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఇలా చూడరు. అంటే అధికారం ఉంది కదా ఇప్పుడు, అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా అనేటువంటి విషయంగా మాట్లాడు. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. అది భారతదేశంలో ఇప్పటి వరకు ఈ విధంగా శవాన్ని కనపడకుండా చేసి, మాయం చేసి, బూడిదను కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా జరగదు. మరి ఇక ప్రభుత్వం అదేం సహకరిస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఇందాక వంశీ గారు చెప్తూ కూడా ఆయన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన చంపితే 48 గంటలు కేసు పెట్టాను. 48 గంటలు కేసు పెట్టలేదని నేను కూడా చెప్పాను. అయితే మీరు నెల రోజులు కేసు పెట్టలేదు.
మీరు వాళ్ళు 48 గంటలు కాదు గురించి కాదు, నెల రోజులు కేసు పెట్టలేదు. నెల రోజులు ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడు రెస్పాండ్ అయ్యారు మీరు? మొత్తం రప్చర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గురించి వ్యవహారం కాదు ఇక్కడ. మీకు ఎప్పుడైతే రాజకీయంగా నష్టం జరుగుతుందనేటువంటి అంశం వచ్చిందో అప్పుడు మాత్రమే మీరు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు జరిగేటువంటి మొత్తం వ్యవహారం కూడా ఈ సిట్టు దర్యాప్తు, ఇందాక దర్యాప్తు చేసినటువంటి తీరు, వ్యవహారం ఇదంతా కూడా ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వము నిందితుడు ఎవరైతే నాగరాజు ఉన్నాడో ఈ విధంగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కస్టోడియల్ ఎత్తుకు పాల్పడి ఈ రోజున శవాన్ని మాయం చేసినటువంటి నాగరాజును కాపాడటానికి మొత్తం ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగానే ఈ దర్యాప్తు జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. నాకు ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, నేను జర్నలిస్ట్ గా నేను అనేకమైనటువంటి కేసు మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అది అంతే కదా? అవునండి, నా అభిప్రాయం నేను చూద్దాను, మీ అభిప్రాయం కింద నేను చెప్పటల్లా. అంటే ఇందాక ప్రజలన్నారని వంశీ గారు అంటున్నారు కదా, అలా ఏం కాదు కదా. అందుకనే ప్రజలు నాకు మాట్లాడినటువంటి ప్రజలు అన్నారు కాబట్టి ఆయనకు ప్రజలు అన్నారనేది నచ్చలేదు. ఆయనకు ప్రజలతో పని లేదు. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఎవరు అనకపోతే వాళ్ళకి ప్రజలు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలాగనే అనుకుంటుంది. మా వాళ్ళు ఏమనుకోవట్లేదు, వేరే వాడు ఎవడేమనుకున్నా మాకు ఇబ్బంది లేదని వాళ్ళు అనుకునే వాళ్ళు ఈ విధంగా తయారయ్యారు. మీరు కూడా అలానే తయారయ్యారు. అందుకనే నేను భావించినటువంటి అంశాన్ని, నాకు ప్రజల నుంచి వచ్చినటువంటి అంశాన్ని చెప్తున్నా రోజున. ఇంకొకటి ఒక స్పష్టంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ కూటమిని సపోర్ట్ చేస్తున్నా, లేకపోతే బాగుంది ప్రభుత్వం ఉన్నా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగాలేదన్నా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన విషయంలో బాగుందన్నా బాగాలేదన్నా, ఇప్పుడు ఉంటావా? ఆ పార్టీ వైపు ఉంటావా? ఈ పార్టీ వైపు ఉంటావా? లేక అధికారమా ప్రతిపక్షమా? ఏం రాష్ట్రంలో జనం అందరూ అధికారమను ప్రతిపక్ష పార్టీల్లోనే ఉండాలా? మీ జెండాలు మొయ్యాలా? మీకు సపోర్ట్ చేయాలా? మేము ప్రజాస్వామిక వాదులుగా ఆంధ్రప్రదేశ్ లో నాకున్నటువంటి అవగాహన మేరకు ఏ ప్రభుత్వం ఉన్నా సరే తప్పును తప్పుగా మాట్లాడటం అనేటువంటిది నాకున్నటువంటి లక్ష్యం. నా లక్షణం ఇది. మీకు అంగీకరించకపోయినా అది మీ ఇష్టం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో చేసినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో 2 ఏళ్లలో ఈ విధమైనటువంటి నేను చెప్పాను. ఇవి ఈ రోజున ఊబిలో కూరుకుపోయేటువంటి సిఐ నాగరాజును పట్టుకొని కూటమి ప్రభుత్వం ఊబిలో కూరుకుపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పటికైనా మేల్కోండి. మీరు ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణ జరిపించండి. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. లేదు అనంటే ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళని కాపాడటానికి పెద్ద అంశమే ఉంది అని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తున్నాను. ఈ సిట్టోళ్ళు వచ్చి ఏం తెలిచారయ్యా అడిగితే, ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ లాడ్జిలో, ఏ రూమ్ నెంబర్ లో ఏ విధంగా వేధింపులకు గురి చేశారు, ఎన్ని రోజులు ఉంచారు, ఏ ప్లాట్ఫామ్ మీద ఆయన పడేశారు, ఏ విధంగా అనాశవలాలు చేశారని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అది కూడా సిట్టు దగ్గర లేదు. పోనీ సిట్టు దగ్గర మీరు దాన్ని నమ్మలేదు. పోలీసులకు సంబంధించినటువంటి జడా శ్రవణ్ కుమార్ దగ్గర వెళ్ళి వివరాలను కనుక్కోండి. లేదు, జడా శ్రవణ్ కుమార్ ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అతని మీద మీ మీద అబద్ధాలు వేస్తున్నాడు, అతని మీద కేసు పెట్టండి. పోనీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అతనేంటి ఏమున్నాయని చెప్తాడు అతను కూడా. మీరు మీ దగ్గర వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా కేసు పెడతారా సార్? అలా గత ప్రభుత్వం పెట్టింది, అలా అందరూ పెట్టాలని లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి బీగుతా? పోలీసులు ఏమైనా గడ్డి బీగుతారా? ఇంకొక రాజమండ్రికి సంబంధించినటువంటి మేడా శ్రీనివాస్ ఈ కేసులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు నిన్న. ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడంటే ఆయన చెప్పింది కూడా నాకు కూడా మరి అది కొత్త విచిత్రంగా ఉంది. ఆయనతో నేను మాట్లాడాను, ఇంకా చాలా విషయాలు ఉన్నారు. ఒక ఎంపీనట చంపడానికి సాయి కృష్ణ అనేటువంటి ఈ వ్యవహారంలో సుపారీ తీసుకున్నటువంటి వ్యవహారం ఉందట. ఆ ఎంపీ ఎవరు? అధికార పార్టీ ఎంపీయా, ప్రతిపక్ష పార్టీ ఎంపీయా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీయా, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీయా? అసలేంటి ఇలాంటి ఎన్నో వస్తున్నాయో. జగ్గైపేటలో 15 కోట్ల రూపాయల భూకుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెచ్చారు సాయి కృష్ణని. మీడియా గగ్గోలు పెడుతుంది ఒక పక్కన, వీళ్ళకి వినపడవన్నీ. మరి దాని మీద ఏమైనా దర్యాప్తు జరుగుతుందా? లేదు. మీ దగ్గర ఉంటే సమాచారం ఏంటి అంటే, సమాచారం ఉంటే ఏంటంటే పోలీసు తీసేస్తున్నారు. సమాచారం తీసుకోవటం కదా పని. రైట్ కృష్ణాంజలి గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలండి కృష్ణాంజలి గారు, ధన్యవాదాలండి పసుపులేటి సురేష్ గారు, ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి రాయిపాటి అరుణ్ గారు మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఏదైనప్పటికీ కూటమి మధ్య అంటే టీడీపీ, జనసేన మరియు
వైసీపీ ఏదైతే ఉందో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరికొకరు కారాలు మిరియాలు అయితే నూరుకుంటున్నారు. సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్తో ఈ వివాదాలు మరింత చెలరేగాయి. ఇక వైసీపీ కుల రాజకీయం చేస్తుందని, కులాల మధ్య కుంపట్లు రాజేసి శవ రాజకీయం చేస్తుందని, ఇదేమీ వైసీపీ పార్టీకి కొత్త కాదని టీడీపీ జనసేన పార్టీలు అంటున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, లా అండ్ ఆర్డర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యం చెందారని మరి వైసీపీ ఆరోపిస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది. అసలు ఈ వివాదాలన్నీ సద్దుమణిగి చక్కగా ప్రజారంజక పాలన వెళ్ళబోతుందా? ప్రతిపక్ష పార్టీ కనీసం అసెంబ్లీకైనా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తంగా 11 మంది పులివెందుల ఎమ్మెల్యేలతో కలిపి 11 మంది అసెంబ్లీకి వెళతారా లేదా, ప్రజా గొంతుక వినిపిస్తారో లేదో వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నాండి. ఏనన్ నమస్తే.